రోజుల్లో పొద్దున్న లేస్తే చదువుకున్న ప్రతి ఒక్కరి నోట వినిపించే మాటలు జాబ్స్ లేవు, లేవ్స్ నడుస్తున్నాయి, కాంపిటీషన్ తట్టుకోలేకపోతున్న బాస్. అవునా? కానీ ప్రపంచానికి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఉన్న చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ నడుస్తుంది. ఐటీ కంపెనీల నుంచి బయటకు వచ్చేసిన వాళ్ళంతా గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళే, ఉద్యోగాలు దొరకని గ్రాడ్యుయేట్లే. ఇప్పుడు వాళ్ళు ఎవరి కింద పనిచేయడం లేదు. అలాగని కోట్లు పెట్టి బిజినెస్లు కూడా పెట్టడం లేదు. జస్ట్ ఒక ల్యాప్టాప్, కొన్ని ఏఏ టూల్స్ చేత పట్టుకుని ఒకరే ఒక పెద్ద కంపెనీగా మారిపోతున్నారు. అసలు ఏంటి ఈ 1% ఆర్మీ కాన్సెప్ట్? సిలికాన్ వ్యాలీ అంచనాలను తలకిందులు చేస్తూ చైనా ఫ్యాక్టరీల నుంచి బెడ్రూమ్ల దాకా వ్యాపిస్తున్న ఈ సరికొత్త ఏఏ విప్లవం ఏంటో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ముందుగా వేణు ట్రూత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సహకరించండి. ఈ కథను అర్థం చేసుకోవాలంటే మొదట మనం ఒక చైనీస్ పదాన్ని తెలుసుకోవాలి. అదే నై జువాస్. దీని ఇంగ్లీష్ లో ఇన్ ఇన్వల్యూయేషన్ అంటారు. అంటే అందరూ విపరీతంగా కష్టపడతారు, రాత్రి పగలు పోటీ పడతారు, కానీ ఎవ్వరూ లైఫ్ లో పైకి ఎదగలేరు. ఎందుకంటే ఒకరు కష్టపడి టార్గెట్ రీచ్ అవగానే కంపెనీలు ఆ టార్గెట్ ను అందరికీ బేస్ లైన్ గా మార్చేస్తాయి. మన భాషలో చెప్పాలంటే ఎంత పరిగెత్తినా ఉన్న చోటు నుంచి ఒక్క అంగుళం కూడా ముందుకు కదలేని పరిస్థితి. ఈ రోజుల్లో చైనాలో పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్న ఉద్యోగాలకు గ్యారంటీ లేదు. ఇళ్ల ధరలు ఆకాశాన్ని అంటేస్తాయి. ఇలాంటి టైంలో అక్కడ యువత ఒక సరికొత్త రూటును ఎంచుకుంది. మనం ఎవరికో లాభం చేకూర్చడానికి ఈ రేసులో పరిగెత్తడం వేస్ట్. మనకున్న నాలెడ్జ్, టెక్నాలజీతో మనమే ఎందుకు బతకూడదు అనే ఆలోచనలోనే ఈ సరికొత్త ఎంటర్ప్రెన్యూర్షిప్ కు దారి తీసింది. వీరిని ఎంటర్ప్రెన్యూర్ వర్కర్స్ అంటున్నారు. వీరు సంప్రదాయ ఉద్యోగులు కాదు, అలాగని కోట్లు పెట్టి ఓనర్లు కూడా కాదు. వీరి మధ్యలో ఉండే ఒక సరికొత్త డిజిటల్ లేబర్ క్లాస్. ఉదాహరణకు నిన్నటి వరకు ఒక పెద్ద కంపెనీలో ప్రోడక్ట్ మేనేజర్ గా పనిచేసి లేఫ్స్ అయిన ఒక పార్క్ లో కూర్చొని ఒంటరిగా ఈ కామర్స్ నడుపుతుంది. ఆమెకు స్క్రిప్ట్ రాయడానికి కంటెంట్ రైటర్ అవసరం లేదు, ఏ రాసి పెడుతుంది. వెబ్సైట్ డిజైన్ చేయడానికి గ్రాఫిక్ డిజైనర్ అస్సలు అవసరం లేదు, ఆ పని కూడా ఏ చూసుకుంటుంది. కస్టమర్ కేర్ కోసం స్టాఫ్ అస్సలు అవసరం లేదు, అది కూడా ఏ జాబ్స్ చూసుకుంటుంది. గతంలో ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే కనీసం 10 మంది స్టాఫ్, ఆఫీస్ స్పేస్ కావాలి. కానీ 2026లో ఒక హ్యూమన్ ప్లస్ నలుగురు ఏఏ ఏజెంట్లు ప్లస్ ఒక ల్యాప్టాప్, ఒక సక్సెస్ఫుల్ బిజినెస్. వీరు ప్రపంచాన్ని మార్చేయాలని కళ్ళకన్నం లేదు. తమ ఖర్చులు, రెంటు, సమాజంలో ఒక గౌరవప్రదమైన బతుకు కోసం ఏ స్టాక్ ను వాడుకుంటున్నారు. మరి అమెరికాలో సిలికాన్ వ్యాలీకి చైనాకి ఉన్న మధ్య పెద్ద తేడా ఏంటో బయటపడింది తెలుసా? అమెరికాలోని టెక్ కంపెనీలు ఒక ఏఏ మోడల్ను ట్రైన్ చేయడానికి వేల కోట్లు ఖర్చు పెడుతూ భారీ కంప్యూటింగ్ పవర్ను వాడుతుంటాయి. కానీ చైనాపై అమెరికా చిప్స్ ఎగుమతి నిషేధం విధించడంతో చైనా కంపెనీలు ఒక సరికొత్త రూట్ను వెతికాయి. దాన్నే ఫ్రూగల్ ఇన్నోవేషన్ లేదా మన ఇండియాలో పాపులర్ అయిన జుగాడ్ అంటారు. అంటే ఉన్న తక్కువ వనరులతోనే అద్భుతాలు సృష్టించడం. ఇటీవల చైనాకు చెందిన డీప్ సీక్ లాంటి చేసిన పని ఇదే. అమెరికా కంపెనీల అంటే అతి తక్కువ బడ్జెట్ తో కేవలం ఆర్కిటెక్చరల్ ఆప్టిమైజేషన్, కోడింగ్ ఎఫిషియన్సీ ద్వారా ప్రపంచ స్థాయి ఏ మోడల్ తయారు చేసి సిలికాన్ వ్యాలీని సైతం షాక్ గురి చేశారు. ఈ తక్కువ ఖర్చుతో కూడిన ఏఈ టూల్స్ ఇందాక మనం చెప్పుకున్న 1% బిజినెస్ చేసే వరకు వరంగా మారాయి. ఎక్కడో
ల్యాబ్‌లో పుట్టిన టెక్నాలజీ క్షేత్ర స్థాయిలో ఉన్న సామాన్యుడి డిజిటల్ వర్కర్ అవసరాలకు సింక్ అయ్యి ఒక బలమైన ఎకోసిస్టమ్‌ను క్రియేట్ చేసింది. ఈ విప్లవం కేవలం కంప్యూటర్ల ముందు కూర్చునే సాఫ్ట్‌వేర్ వాళ్ళకే పరిమితం కాలేదు. చైనాలోని ఫ్యాక్టరీ ఫ్లోర్‌ల మీద ఉండే వెల్డర్లు, అసెంబ్లీ లైన్ సూపర్వైజర్లు, గిట్టంగి కార్మికులు కూడా ఈ ఏఐ టూల్స్ వాడుతున్నారు. మరీ విచిత్రంగా పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలు వచ్చి తమ సమస్యలు తీరుస్తాయని వీరు వెయిట్ చేయడం లేదు. మొబైల్‌లో దొరికే ఉచిత లేదా తక్కువ ధరగా ఏఐ యాప్ సాయంతో క్వాలిటీ చెకింగ్ స్క్రిప్ట్‌లు, ఇన్వెంటరీ ట్రాకింగ్ టూల్స్ లాంటివి వాళ్ళకు సొంతంగా తయారు చేసుకుంటున్నారు. మేనేజ్మెంట్‌కు తెలియకుండానే ప్రొడక్టివిటీ పెరిగిపోతుంటే తీరా లోపలికి వెళ్లి చూసే కార్మికులు స్వయంగా ఏఓ ఇన్నోవేటర్లుగా మారిపోతున్నారట. అయితే వినడానికి ఇదంతా ఒక సక్సెస్ స్టోరీలా ఉన్నా ఇందులో ఒక పెద్ద ప్రమాదం కూడా దాగి ఉంది. ఈ వన్ పర్సన్ కంపెనీలు పూర్తిగా వివిధ ప్లాట్ఫామ్లు, అల్గారిథంల మీద ఆధారపడి నడుస్తాయి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లేదా ఈ కామర్స్ అల్గారిథం ఒక్కసారిగా మారితే వీరి బిజినెస్ ట్రాఫిక్ సున్నాకు పడిపోతుంది. పైగా వీరు వాడుతున్న ఏఐ టూల్స్ మీ క్లయింట్లు కూడా వాడటం స్టార్ట్ చేస్తే రేపు మీ అవసరం ఏముంటుంది? ఒక్కసారి మీకు మీరు ప్రశ్నించుకోండి. ఒకే రకమైన ఏఐ టూల్స్ వాడుతూ లక్షల మంది ఒకే మార్కెట్లోకి వచ్చినప్పుడు అక్కడ మళ్ళీ తీవ్రమైన పోటీ మొదలవుతుంది. అంటే నైజ్వాస్ లేదా విపరీతమైన కాంపిటీషన్ మిమ్మల్ని మీ సొంత బిజినెస్ లో కూడా వదలదన్నమాట. మీరు వానర్గా మారినా కూడా స్వేచ్ఛ దొరకని విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. మిత్రులారా, చైనాలో జరుగుతున్న ఈ ప్రయోగం కేవలం ఆ దేశానికి పరిమితం కాలేదు. రాబోయే రోజుల్లో మన ఇండియాలోని ప్రపంచవ్యాప్తంగా చదువుకున్న యువత ఎదుర్కోబోయే పరిస్థితికి ఒక ముందస్తు చిత్రం లాంటిది. టెక్నాలజీ పెరిగింది, ఖర్చులు తగ్గే, రిస్క్ కూడా మొత్తం ఇప్పుడే ఒకే ఒక వ్యక్తి భుజాల మీద పడింది. ఒక సక్సెస్ఫుల్ కంపెనీని బిల్డప్ చేయాలంటే భారీ ఫండింగ్, పెద్ద పెద్ద ఆఫీసులు అవసరం లేదు. నిలకడగా శ్రమించే గుణం ఉండాలి. ఏ టూల్స్ ను వాడే నైపుణ్యం ఉండాలి. ట్రెండ్ నిరూపించాలి, ట్రెండ్ సెట్ చేయాలి. మరి ఈ వన్ పర్సన్ ఏ కంపెనీ అనే కాన్సెప్ట్ పై మీ అభిప్రాయం ఏంటి? మన దేశంలో కూడా ఇలాంటి ట్రెండ్ వర్కౌట్ అవుతుందా? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి జర్నలిస్టిక్ విశ్లేషణల కోసం వేణు ట్రూత్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వారం అసలు ఇంటర్నెట్ ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది అనే కాన్సెప్ట్తో కలుద్దాం.